హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు స్టడీ డ్యూట్స్. మనం ఈరోజు ఎంసెట్ సిరీస్లో థర్డ్ చాప్టర్ చూసుకుంటాం. అదే మ్యాట్రిసెస్. మ్యాట్రిసెస్లో మనకి పక్కా 3 క్వశ్చన్స్ వస్తాయి ఎంసెట్లో నుంచి ప్రతి ఒక్క పేపర్లో. సో ఏం వెయిట్ చేయకుండా స్టార్ట్ చేసేసాం ఈరోజు. ఫస్ట్ మ్యాట్రిసెస్ అంటే ఏందో చూసుకుందాం. మ్యాట్రిసెస్ని మనం క్యాపిటల్ లెటర్స్తో డినోట్ చేసాం. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాం. ఎగ్జాంపుల్కి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసాం. ఇప్పుడు ఇది 1 2 3 4 ఇది ఒక మ్యాట్రిక్స్. అండ్ ఈ 1 2 3 4 అనేవి ఎలిమెంట్స్. అండ్ ఇది ఉంది కదా, దీన్ని మనం రో అంటాం. అండ్ దీన్ని మనం కాలం అంటాం. అండ్ మనం ఎలిమెంట్స్ని ఎట్లా రిప్రజెంట్ చేసుకుంటాం అంటే ఏఐ ఏఐజే ఈక్వల్స్ టు 1, ఇది ఇట్లా అనమాట. అండ్ ఇక్కడ ఐ వచ్చేసరికి రో, జే వచ్చేసరికి కాలం. ఓకే. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ ఈ 1 2ని ఇట్లా రిప్రజెంట్ చేసుకోవచ్చు అంటే A11 ఈక్వల్స్ టు 1, A12 ఈక్వల్స్ టు 2, A21 ఈక్వల్స్ టు 3, A22 ఈక్వల్స్ టు 4, ఇట్లా అనమాట. నెక్స్ట్ మనం టైప్స్ చూసుకుందాం. టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్లో ఫస్ట్ వచ్చేసరికి రో మ్యాట్రిసెస్, రో మ్యాట్రిక్స్. రో మ్యాట్రిక్స్ అంటే ఎలిమెంట్స్ వచ్చేసరికి ఓన్లీ రోలో ఉంటాయి అన్నమాట. 1 2 3 దీనికి. సో రో మ్యాట్రిక్స్లో ఓన్లీ రో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి కాలం మ్యాట్రిక్స్. కాలం మ్యాట్రిక్స్ ఇందులో ఓన్లీ కాలం ఉంటుంది అనమాట. 1 2 3 కాలంలో ఎలిమెంట్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి స్క్వేర్ మ్యాట్రిక్స్. స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే మనకి ఏ మ్యాట్రిక్స్ అయితే స్క్వేర్లో కనిపిస్తుంది దాన్ని స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటాం. ఎట్లా అంటే ఇప్పుడు ఏదన్నా 1 2 3 4 ఇది వచ్చేసరికి 2x2 మ్యాట్రిక్స్ అంటే 2 రోస్ ఉన్నాయి అండ్ 2 కాలమ్స్ ఉన్నాయి. ఇది ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్. అండ్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. 1 2 3 4 5 6 7 8 9 ఇది వచ్చేసరికి 3 రోస్ 3 కాలమ్స్ ఉన్నాయి. దీన్ని కూడా స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటాం అనమాట. స్క్వేర్ మ్యాట్రిక్స్లో నెంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉంటాయి. అండ్ ఇంకొకటి ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ని మనం ఐతో రిప్రజెంట్ చేస్తాం. అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్లో డయాగ్నల్ ఎలిమెంట్స్ 1 ఉంటాయి అండ్ మిగతా అన్ని 0 ఉంటాయి. అండ్ ఇంకోటి డయాగ్నల్ ఎలిమెంట్స్ ముందు చెప్పాలి. బట్ ఇంకోటి డయాగ్నల్ మ్యాట్రిక్స్లో మనకి ఎలిమెంట్స్ అన్ని డయాగ్నల్స్ ఉంటాయి. 1 2 3 మిగతా అన్ని 0 ఉంటాయి అనమాట. మిగతా ఎలిమెంట్స్ అన్ని 0 అండ్ డయాగ్నల్స్లో ఎలిమెంట్స్ ఉంటాయి. నెక్స్ట్ కాన్సెప్ట్ చూసుకుందాం. మనం మ్యాట్రిక్స్ ఎడిషన్ చూసుకుందాం. ఇప్పుడు మనం ఎడిషన్లో ఏదైతే ప్రాసెస్ యూజ్ చేస్తున్నామో అదే ప్రాసెస్ సబ్ట్రాక్షన్లో కూడా యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు ఏ అనేది ఒక మ్యాట్రిక్స్. చూడండి, ఎడిషన్ అనేది మనకి స్క్వేర్ మ్యాట్రిక్స్లోనే పాసిబుల్ అవుతుంది. ఓకేనా. ఎడిషన్లో ఫస్ట్ ఏలో 1 2 3 4 ఉంది. అండ్ బి మ్యాట్రిక్స్లో 5 6 7 8 ఉంది. ఓకే. ఇప్పుడు ఏ ప్లస్ బిని ఎట్లా రాసుకుంటాం మనం? 1 ప్లస్ 5 అంటే ఈ ఎలిమెంట్స్ యాడ్ చేసుకోవాలి అనమాట. ఇది 2 ప్లస్ 6 3 ప్లస్ 7 అండ్ 4 ప్లస్ 8 అనమాట.
ఇప్పుడు మనకి ఏమొస్తున్నాయి 6 8 10 12 ఇదే A ప్లస్ బి. ఒకసారి ఇక్కడ కూడా ఒకసారి ట్రేస్ చేసి చూపిస్తాను మీకు. ఈ ఎలిమెంట్ యాడ్ చేసుకుందాం. అండ్ ఇదే యాడ్ చేసుకున్నాం. సో ఇది మ్యాట్రిక్స్ అడిషన్ చేసాం. అండ్ సబ్ట్రాక్షన్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో అవుతుంది. సబ్ట్రాక్షన్ ఏం లేదు, మనం ప్లస్లో మైనస్ పెడతాం. నెక్స్ట్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్. టూ మ్యాట్రిసెస్ మల్టిప్లై ఎట్లా చేస్తారో చూసుకుందాం అనమాట మనం. ఇప్పుడు ఏ వచ్చేసరికి 1 2 3 4 అనుకున్నాం. నెక్స్ట్ బి వచ్చేసరికి 5 6 7 8 అనుకున్నాం. ఇది ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఫస్ట్ రో ఉంది కదా, ఈ ఫస్ట్ రోని ఈ ఫస్ట్ కాలం అండ్ ఇక్కడ సెకండ్ కాలంతో మల్టిప్లై చేస్తాం. ఎట్లానో చూపిస్తాం. ఓకే, ఏ మల్టిప్లైడ్ బి, ఏ మ్యాట్రిక్స్ మల్టిప్లైడ్ బై బి మ్యాట్రిక్స్. ఎట్లా అంటే 1 ఉంది కదా, 1 ఇంటూ 5 1 ఇంటూ 5 ప్లస్ 2 ఇంటూ 7. మనకి ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ వస్తుంది. నెక్స్ట్ అట్లనే సేమ్ సెకండ్ ఎలిమెంట్ రావాలంటే సెకండ్ కాలంతో చేస్తాం అనమాట మల్టిప్లికేషన్. 1 ఇంటూ 6 ప్లస్ సెకండ్ ఎలిమెంట్ విత్ ఇక్కడ సెకండ్ ఎలిమెంట్ అంటే ఈ రోలో సెకండ్ ఎలిమెంట్ నుంచి ఈ కాలంలో సెకండ్ ఎలిమెంట్ ఎట్లా 2 ఇంటూ 8. నెక్స్ట్ సేమ్ ఇట్లానే ఈ సెకండ్ రోని ఫస్ట్ ఎలిమెంట్ రావాలంటే ఫస్ట్ కాలంతో చేస్తాం. అండ్ ఇది సెకండ్ రోలో మనకి సెకండ్ ఎలిమెంట్ రావాలంటే సెకండ్ కాలంతో చేస్తాం అనమాట. ఇప్పుడు ఎట్లా 3 5 3 ఇంటూ 5 ప్లస్ 4 ఇంటూ 7. అండ్ ఇక్కడ ఈ ఫోర్త్ ఎలిమెంట్ రావాలంటే 3 ఇంటూ 6 ప్లస్ 4 ఇంటూ 8. ఇప్పుడు మనం ఏం రాయొచ్చు ఇక్కడ 5 ప్లస్ 14 6 ప్లస్ 16 15 ప్లస్ 28 అండ్ ఇక్కడ 18 ప్లస్ 32. అండ్ సింప్లిఫై చేసుకుంటే ఫర్దర్ 19 22 43 మనకి వచ్చేసరికి ఇక్కడ సింప్లిఫై చేసుకుంటే ఫర్దర్ 19 22 43 50. ఒకసారి మీరు కూడా క్యాల్కులేట్ చూసుకోండి, మీకు కూడా నేను చేసిన కరెక్ట్ కాదు మీరు కూడా చేసిన తెలుస్తుందా. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్ చూసుకుందాం. ట్రేస్ అంటే సమ్ ఆఫ్ ఆల్ డయాగ్నల్ ఎలిమెంట్స్. ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తారు, డోంట్ వరీ. సమ్ ఆఫ్ ఆల్ డయాగ్నల్ ఎలిమెంట్స్. ఇప్పుడు ఏ అని ఒక మ్యాట్రిక్స్ ఉంది, ఎట్లా 1 2 3 4 5 6 7 8 9. ఇది ఒక మ్యాట్రిక్స్. ఇప్పుడు మనం ట్రేస్ ఆఫ్ ఏ ఎట్లా రాస్తామంటే డయాగ్నల్ ఎలిమెంట్స్ సమ్ ఆఫ్ ఆల్ డయాగ్నల్ ఎలిమెంట్స్. అంటే ట్రేస్ ఆఫ్ ఏ ఎట్లా రాస్తాం 1 ప్లస్ 5 ప్లస్ 9 అంటే ట్రేస్ ఆఫ్ ఏ వచ్చేసరికి 15 అనమాట. ఇది ట్రేస్ ఆఫ్ ఏ. ప్రాపర్టీస్ చూసుకుందాం మనం. ట్రేస్ ఆఫ్ ఏ ప్రాపర్టీస్, ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్ ప్రాపర్టీస్ చూసుకుందాం మనం. ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేసరికి ట్రేస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు ట్రేస్ ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది అనమాట. ఎట్లా ట్రేస్ ఆఫ్ ఏ ప్లస్ ట్రేస్ ఆఫ్ బి అనమాట, ఇట్లా రాయొచ్చు. నెక్స్ట్ ప్రాపర్టీ చూసుకుందాం. నెక్స్ట్ ప్రాపర్టీ ఏమంటుంది, ట్రేస్ ఆఫ్ కే ఇంటూ ఏ మ్యాట్రిక్స్ ఈక్వల్స్ టు కే ఇంటూ ట్రేస్ ఆఫ్ ఏ. కే వచ్చేసరికి స్కేలర్ క్వాంటిటీ అనమాట. స్కేలర్ అంటే ఏంటిది, నార్మల్ అంటే ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఉన్నది, అంటే 1 2 3 ఏదైనా నెంబర్ కావచ్చు. ఓకే, ఇది అండ్ ఈ హోల్ స్లైడ్లో ఉన్నది మనకి ట్రేస్ ఆఫ్ మ్యాట్రిసెస్ అనమాట, మ్యాట్రిక్స్. నెక్స్ట్ ఇప్పుడు మనం ట్రాన్స్పోజ్ ఆఫ్ మ్యాట్రిక్స్ చూసుకున్నాం. ట్రాన్స్పోజ్ ఆఫ్ మ్యాట్రిక్స్
ట్రాన్స్పోజ్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఇది చాలా అంటే ఇవన్నీ చాలా ఈజీ టాపిక్స్. ఇప్పుడు ఒక ఏ ఉంది. ఈ ఒక మ్యాట్రిక్స్ ఏం తీసుకుందాం, ఇది 11, 13, 15, 17, 22, 3, 6, 8, 9. ఇప్పుడు మనం ట్రాన్స్పోజ్ని ఏ పవర్ టీ అయినా రిప్రజెంట్ చేస్తాం, ఆర్ ఏ ప్రైమ్ అనైనా రిప్రజెంట్ చేస్తాం. సో మనం ఏ ట్రాన్స్పోజ్ ఎట్లా రాసుకుంటాం అంటే, ఈ రో ఉంది కదా, మనం ఈ రోని కాలంలో రాసుకుంటాం అండ్ ఈ కాలంని మనం రోలో రాసుకుంటాం. ఎట్లా అంటే ఇప్పుడు 11, 13, 15 అనేవి కాలం, మనం దీన్ని రోలోకి రాసుకుంటాం. ఎట్లా 11, 13, 15 రోలో అయిపోయింది. అండ్ ఇప్పుడు ఇది సెకండ్ కాలం సెకండ్ రోలో రాసుకున్నాం, సెకండ్ రో సెకండ్ కాలంలో రాసుకున్నాం. 17, 22, 3. అండ్ థర్డ్ రోని మనం థర్డ్ కాలంలో రాసుకున్నాం, 6, 8, 9. మనకి ఇదే ట్రాన్స్పోజ్ ఆఫ్ మ్యాట్రిక్స్. అంటే ఏ ట్రాన్స్పోజ్ వచ్చేసరికి ఇదే మనం. ఇప్పుడు ట్రాన్స్పోజ్ ప్రాపర్టీస్ చూసుకుందాం. ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేసరికి ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ వచ్చేసరికి ఏనే. ఎందుకంటే ఇప్పుడు ఈ ట్రాన్స్పోజ్ వచ్చింది, మళ్ళీ ఇంకొకసారి ట్రాన్స్పోజ్ చేస్తే దీన్ని మనకి ఏ వస్తుంది అనమాట. ఓకేనా, ముందే ఏదైతే ఉందో మ్యాట్రిక్స్ అదే వస్తుంది మనకి. నెక్స్ట్ ప్రాపర్టీ ఏ ప్లస్ బి హోల్ ట్రాన్స్పోజ్. మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ బి ట్రాన్స్పోజ్. ఓకే, మీరు ఒకసారి సాల్వ్ చేసుకొని చూడండి, అప్పుడు మీకు సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. సాల్వ్ చేసుకున్నారు అనుకోండి మీకు వస్తుంది కూడా. నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చేసరికి ఇప్పుడు ఇక్కడ ప్లస్ మైనస్ పెడతాం. ఏ మైనస్ బి హోల్ ట్రాన్స్పోజ్ ఇట్లా రాసుకోవచ్చు. ఏ ట్రాన్స్పోజ్ మైనస్ బి ట్రాన్స్పోజ్ రాసుకోవచ్చు. నెక్స్ట్ కే ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఎట్లా రాసుకోవచ్చు, కే ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ రాసుకోవచ్చు అనమాట. కే అనేది ఒక స్కేలర్ క్వాంటిటీ, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ ప్రాపర్టీ, గుర్తుపెట్టుకోండి. ఏ ఇంటూ బి, ఏ మ్యాట్రిక్స్ ఇంటూ బి మ్యాట్రిక్స్ హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్. సరేనా, ఇవి ట్రాన్స్పోజ్ యొక్క ప్రాపర్టీస్. సో ఇవి మనకి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడంలో చాలా యూజ్ అవుతాయి, చూసుకోండి అందరు. నెక్స్ట్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి సిమెట్రిక్ అండ్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అనమాట. ఫస్ట్ ఇప్పుడు ఏ ట్రాన్స్పోజ్, ఇప్పుడు ఏ అనేది మన దగ్గర ఏ అనేది ఒక మ్యాట్రిక్స్ ఉంది. ఆ మ్యాట్రిక్స్ మనం ట్రాన్స్పోజ్ చేస్తే మనకి ఒకవేళ అవుట్పుట్ ట్రాన్స్పోజ్ చేసిన తర్వాత కూడా మనకి ఏనే వచ్చింది అనుకో, దాన్ని మనం ఆ మ్యాట్రిక్స్ మనం సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఇట్లనే మనం ఒక ఏ మ్యాట్రిక్స్ని మనం ట్రాన్స్పోజ్ చేస్తే మనకు వచ్చిన అవుట్కమ్ మైనస్ ఏ అనుకో, అంటే మనకి నెగిటివ్ మ్యాట్రిక్స్ వచ్చింది అనుకో అవుట్కమ్, అప్పుడు దాన్ని స్క్యూ సిమెట్రిక్ అంటాం. గుర్తుపెట్టుకోండి, యాజ్ ఇట్ ఈస్ ఏనే వచ్చిందంటే మనం దాన్ని సిమెట్రిక్ అంటాం. ఒకవేళ అదే మ్యాట్రిక్స్ సిమెట్రిక్ అయిందని, అదే మ్యాట్రిక్స్ నెగిటివ్ అయిందంటే మనం దాన్ని స్క్యూ సిమెట్రిక్ అంటాం అనమాట. గుర్తుపెట్టుకోండి ఈ రెండు. అండ్ ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్సెస్ చూసుకుందాం. అండ్ ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ చూసుకుందాం. ఏంటి, ఫస్ట్ వచ్చేసరికి ఆర్థోగోనల్. ఆర్థోగోనల్లో ఏం లేదు బాయ్, ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ఈక్వల్స్ టు ఐ అనమాట. ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ఈక్వల్స్ టు ఐ.
అండ్ మనం ఇట్లా కూడా రాసుకోవచ్చు, ఇట్లా A ఇంటూ A ట్రాన్స్పోజ్ రాసుకోవచ్చు. భయ్యా బాయ్ ఆర్ట్. నెక్స్ట్ ఐడంపోటెంట్. నెక్స్ట్ వచ్చరికి ఐడంపోటెంట్. ఏ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ. అంటే ఇప్పుడు మనం ఏ పవర్లో ఏ పవర్ పెట్టినా కూడా మనకి లాస్ట్లో అవుట్కమ్ వచ్చరికి ఏ అయితే మనం దాన్ని ఐడంపోటెంట్ అంటాం అనమాట. నెక్స్ట్ మ్యాట్రిక్స్ వచ్చరికి ఇన్వాలంటరీ. ఇన్వాలంటరీ అంటే ఇప్పుడు ఏ స్క్వేర్ కానీ ఏ క్యూబ్ కానీ చేస్తే మనకి ఐ వచ్చింది అనుకో, అంటే ఐ అంటే ఏంటిది, ఐడెంటిటీ. ఇందాక చూపించిన కదా మీకు స్టార్టింగ్లో, ఐ వస్తే దాన్ని ఇన్వాలంటరీ అంటాం. నెక్స్ట్ నిల్పోటెంట్. నిల్పోటెంట్ పేర్లో అర్థమవుతుంది అనుకుంటే, నిల్పోటెంట్ అంటే అంటే ఆ మ్యాట్రిక్స్ లేని జీరో మ్యాట్రిక్స్ కావాలి మనకి. ఇప్పుడు మనం ఏ పవర్ కే ఈక్వల్స్ టు 0. ఏ పవర్ అంటే ఏతో ఏని 1 టైం కానీ 2 టైం కానీ ఎన్నిసార్లు దాన్ని ఏ మ్యాట్రిక్స్ని ఏతో ఎన్నిసార్లు మల్టిప్లై చేసినా మనకి 0 వచ్చింది అనుకోండి, దాన్ని నిల్పోటెంట్ అంటాం. నెక్స్ట్ మనం డిటర్మినెంట్ చూసుకున్నాం. డిటర్మినెంట్స్ అంటే ఏం లేదు బాయ్. ఇప్పుడు ఏ ఒక మ్యాట్రిక్స్ ఉంది, ఏంటిది 1 2 3 4. దీన్ని డెట్ ఫైండ్ చేయాలంటే డిటర్మినెంట్ డెట్ అని కూడా అనొచ్చు. దాన్ని ఇట్లా రిప్రజెంట్ చేస్తాం అంటే 2 గీతలు మాడ్యులస్. ఒక్కొక్క చాప్టర్లో దీన్ని ఈ గీతల్ని ఏదో ఒకటి అంటారు. మనం ఈ చాప్టర్లో డిటర్మినెంట్ అంటారు. ఇప్పుడు డెట్ ఎట్లా ఫైండ్ చేయాలంటే డెట్ని ఇట్లా 1 2 3 4 అని రిప్రజెంట్ చేస్తాం. ఎట్లా ఫైండ్ చేయాలంటే 1 into 4 minus 2 into 3. అప్పుడు మనకి ఏమొస్తుంది, 4 minus 6 ఈక్వల్స్ టు -2. మన డెట్ ఆఫ్ ఏ వచ్చేసరికి ఇది. ఇట్లనే మనం ఒక ఏంటి 3/3 మ్యాట్రిక్స్ చూసుకున్నాం. 1 2 3 4 5 6 7 8 9. దీన్ని ఇట్లా చేసామంటే ఇప్పుడు దీని డెట్ ఫైండ్ చేయాలంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ వన్ తీసుకున్నాం, ఫస్ట్ ఎలిమెంట్ తీసుకున్నాం, ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ 1 తీసుకున్నాం. 1 ఇంటూ ఇప్పుడు మనం ఈ ఫస్ట్ కాలమ్ని అండ్ ఫస్ట్ రోని ఫస్ట్ రో అండ్ ఫస్ట్ కాలమ్ని ఎలిమినేట్ చేసుకున్నాం. ఎలిమినేట్ చేసుకుంటే మనకి ఏముంటాయి, 5 6 8 9 ఎలిమెంట్స్ ఉంటాయి. ఇప్పుడు దీన్ని ఏం చేసామంటే 5 into 9 minus 6 into 8 ఇట్లా రాసుకుంటాం. అండ్ ఇక్కడ +2 ఉంది కదా, ఇక్కడ +2 ఉంటే మనం -2 రాసుకుంటాం. ఒకవేళ -2 ఉందా అంటే +2 రాసుకుంటాం. గుర్తుపెట్టుకోండి, ప్లస్ మైనస్ ప్లస్. ఓకే, -2 ఇంటూ ఇప్పుడు మనం ఏం చేసామంటే ఫస్ట్ రో అన్నిట్లో ఫస్ట్ రో అనేది ఎలిమినేట్ అయిపోతుంది. ఇప్పుడు మనం సెకండ్ కాలమ్ని ఎలిమినేట్ చేసిన తర్వాత మనకి ఏమున్నాయి, 4 6 7 9 ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 4 into 9 minus 6 into 7. దాని తర్వాత మనం నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్లోకి వద్దాం. ఫస్ట్లో థర్డ్ ఎలిమెంట్కి వచ్చిన తర్వాత +3 ఇంటూ ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఫస్ట్ రో అన్నిట్లో ఫస్ట్ రో అంతా డిలీట్ అయిపోయింది. ఇప్పుడు మనం థర్డ్ కాలమ్ని కూడా డిలీట్ చేసుకుంటే మనకి ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి, 4 5 7 8 ఉన్నాయి కదా. ఏం చేయాలి ఇప్పుడు 4 into 8 minus 5 into 7 ఇట్లా వేసుకొని ఇప్పుడు సింప్లిఫై చేసుకుంటే మనకి వచ్చేది డెట్ అనమాట. మనం దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేసుకుంటే మనకి -12 + 12 వస్తుంది. ఈక్వల్స్ ఏమైతే 0 అంటే డెట్ ఆఫ్ ఏ ఈక్వల్స్ ఇది. అండ్ ఇప్పుడు మనం దీని ప్రాపర్టీస్ చూసుకున్నాం. అండ్ ఇప్పుడు మనం డిటర్మినెంట్స్ యొక్క ప్రాపర్టీస్ చూసుకున్నాం. ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేసరికి డెట్ ఆఫ్ k ఇంటూ ఏ మ్యాట్రిక్స్ ఈక్వల్స్ టు, ఇప్పుడు ఇది బయటకు వస్తే k⁴n ఇంటూ డెట్ ఆఫ్ ఏ. n వచ్చేసరికి ఇక్కడ 2 into 2 ఉంది కదా, దీన్ని n 2 అనమాట. స్క్వేర్ మ్యాట్రిక్స్లో ఈ కాలమ్ అండ్ రో ఈక్వల్ ఉంటాయి కాబట్టి
n వచ్చేసరికి 2 ఆర్ 1 2 3 ఎనీథింగ్ అవ్వచ్చు. ఇప్పుడు స్క్వేర్ మ్యాట్రిక్స్ మనం డైరెక్ట్ స్క్వేర్ మ్యాట్రిక్స్లోనే ఫైండ్ చేయగలుగుతాం. సో ఇది 3 into 3, ఇక్కడ n వచ్చేసరికి 3 అనమాట. ఈ మ్యాట్రిక్స్కి n వచ్చేసరికి 3. ఓకే గైస్, k power n into det of a. Next, det of a into b equals to det of a into det of b. నెక్స్ట్ ప్రాపర్టీ చూసుకుందాం మనం. నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చేసరికి det of a power minus 1 and equals to det of a whole power minus 1. మనం ఇట్లా కూడా రాసుకోవచ్చు, 1 by det of a కూడా రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ det of a ఈక్వల్స్ టు 0 అయితే మనం దీన్ని సింగులర్ మ్యాట్రిక్స్ అంటాం. మనకు ఒక్కొక్కసారి క్వశ్చన్లో ద గివెన్ మ్యాట్రిక్స్ ఇస్ ఎ సింగులర్ అని మెన్షన్ చేస్తే గుర్తుపెట్టుకోండి, det of a ఈక్వల్స్ టు వచ్చేసరికి 0. ఇదిగోండి, ఇప్పుడు మనకి det వచ్చేసరికి మనకి ఏ మ్యాట్రిక్స్ ఉందో దాని డిటర్మినెంట్ వచ్చేసరికి 0 వచ్చింది. సో ఇది సింగులర్ మ్యాట్రిక్స్ అనమాట, సింగులర్ మ్యాట్రిక్స్. నెక్స్ట్ మనం మైనస్ అండ్ కోఫాక్టర్స్ చూసుకున్నాం. ఫస్ట్ మైనస్ చూసుకున్నాం. ఓకే, మైనస్ అంటే ఏంటిది? ఇప్పుడు ఏ ఉంది, ఏ మ్యాట్రిక్స్ ఉంది, అందులో 1 2 3 1 4 1 5 6 2 3 1 ఇది ఒక మ్యాట్రిక్స్ ఉంది. ఇప్పుడు మనం దీన్ని ఎట్లా రిప్రజెంట్ చేసుకుంటాం? A11 అండ్ దీన్ని A12, దీన్ని A13 అట్లా రిప్రజెంట్ చేసుకుంటాం కదా. సో ఇప్పుడు మనం మైనస్ని ఎట్లా రిప్రజెంట్ చేసుకుంటాం అంటే M11 ఇది వచ్చేసరికి మైనర్ ఆఫ్ A11 అనమాట, అట్లా. సో దీని మైనర్ వచ్చేసరికి మనం ఇందాక డెట్ ఫైండ్ చేసినప్పుడు ఏం చేసినాం? ఈ 1ది A11 ఎలిమెంట్ వచ్చేసరికి ఇది కదా. సో మనం ఈ ఫస్ట్ కాలం డిలీట్ చేస్తే మనకి ఏమేమి వెళ్తాయి? 5 6 3 1. దీన్ని డెట్ ఫైండ్ చేయాలన్నమాట. 5 6 3 1 డెట్ ఫైండ్ చేసి మనకి ఏమొస్తుంది? 5 1 5 మైనస్ 6 3 18. మనకి డెట్ వచ్చేసరికి -13. అంటే మైనర్ వచ్చేసరికి మైనర్ ఆఫ్ A11 ఈస్ -13. ఇట్లనే మనం M12 చూసుకుందాం. M12 అంటే ఈ ఎలిమెంట్కి అనమాట. 2కి మనం మైనస్ చేస్తాం. 2 అంటే సేమ్ ఇట్లనే. ఇప్పుడు 2కి ఎట్లా చేస్తామండి? అప్పుడు మనకి ఏం మిగిలి 1 6 2 1 కదా. 1 6 2 1 అంటే 1 1 1 మైనస్ 2 6 12 ఈక్వల్స్ టు -11. మైనర్ ఆఫ్ 1 2 M12 వచ్చేసరికి మైనర్ ఆఫ్ A12 వచ్చేసరికి -11. అండ్ M13 చూసుకుంటే మనకి M13 ఎట్లా? మనం ఈ కాలంని డిలీట్ చేసుకుంటే 1 5 2 3 మిగులుతున్నాయి. 1 3 3 మైనస్ 2 5 10. సో మనకి ఇక్కడ -7 వస్తుంది. అండ్ ఇప్పుడు మనం ఈ రోజు చూసుకుందాం. ఈ రోలో మైనర్ ఆఫ్ 2 1 ఈక్వల్స్ టు మనం ఏం చేస్తాం? ఈ రో డిలీట్ చేస్తాం అండ్ ఈ కాలం డిలీట్ చేస్తే మనకి ఏం మిగిలింది? 2 3 3 1. 2 1 2 మైనస్ 3 3 9 ఈక్వల్స్ టు -7. మైనర్ ఆఫ్ A21 వచ్చేసరికి ఇది. అండ్ మైనర్ ఆఫ్ A22 ఈక్వల్స్ టు మనం ఏం చేస్తాం? ఈ రో ఇట్లా ఉంచుతాం, సెకండ్ కాలం మనం ఎలిమినేట్ చేసేస్తాం. అప్పుడు మనకి ఏం మిగిలి? 1 3 2 1. అప్పుడు మనం క్రాస్గా ఉన్నాయి మల్టిప్లై చేసి మళ్ళీ ఇంకో క్రాస్గా ఉన్న దాంతో మైనస్ చేసి సబ్ట్రాక్ట్ చేసుకుంటాం. 1 1 1 మైనస్ 3 2 6 ఈక్వల్స్ టు -5. అండ్ ఇట్లనే M23 ఇప్పుడు మనం
థర్డ్ మనం ఇప్పుడు థర్డ్ కాలమ్ని మనం ఎలిమినేట్ తీసుకున్న తర్వాత మనకి ఏమి 1 2 2 3 1 3 జా 3 మైనస్ 2 2 జా 4 ఈక్వల్స్ టు -1 ఇట్లనే m2 4 ఇట్లనే m3 1 అంటే ఇప్పుడు మనం థర్డ్ రోని ఎలిమినేట్ చేసినాం ఫస్ట్ కాలమ్ ఎలిమినేట్ చేసి మనకి ఏం మిగిలినాయి 2 3 5 6 2 6 12 2 6 12 minus 3 5 is 15 minus 15 equals to minus 3 m32 వచ్చేసరికి మనకి ఈ సెకండ్ కాలమ్ని ఎలిమినేట్ చేస్తున్నాం థర్డ్ రోని ఎలిమినేట్ చేసాం అప్పుడు మనకి 1 3 1 6 మిగిలింది 1 ఇంటూ 6 జింక్ 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 కదా 1 ఇంటూ 6 6 మైనస్ 3 ఇంటూ 1 ఏంది 3 ఈక్వల్స్ టు 3 అన్నమాట అండ్ m33 వచ్చేసరికి మనకి ఏమేమి వెళ్తున్నాయి ఈ థర్డ్ ఎలిమినేట్ చేసిన తర్వాత 1 2 1 5 1 5 1 5 5 మైనస్ 2 ఈక్వల్స్ టు 3 అన్నమాట ఇవి మైనస్ ఇట్లనే మనం ఇప్పుడు కోఫాక్టర్స్ చూసుకుందాం ఇటు సైడ్ చూసుకుందాం కోఫాక్టర్స్ ఇప్పుడు ఇట్లనే కోఫాక్టర్స్ చూసుకుందాం కోఫాక్టర్స్ మనం ఏఐజే అని రిప్రజెంట్ చేసుకుంటాం అనమాట మైనస్ని మనం ఎంఐజే అండ్ కోఫాక్టర్స్ని ఏఐజే అండ్ ఎలిమెంట్స్ని మనం ఏఐజే ఐజే వచ్చేసరికి రో అండ్ కాలమ్ అనమాట సో ఇప్పుడు మనం కోఫాక్టర్ ఎట్లా ఫైండ్ చేయాలంటే -1 హోల్ పవర్ i ప్లస్ j ఇంటూ MIJ చేస్తే మనకి ఈ ఫామ్లో గుర్తుపెట్టుకోండి చేస్తే మనకి కోఫాక్టర్స్ వస్తాయి ఇప్పుడు మనం A11కి కోఫాక్టర్ ఇద్దాం ఓకే A11కి కోఫాక్టర్ చూస్తే ఇట్లా -1 పవర్ 1 ప్లస్ 1 ఏంటిది 1 ప్లస్ 1 2 M11 వచ్చేసరికి మనకి -13 వచ్చింది సో మనకి ఏంటిది ఇక్కడ ఈవెన్ నెంబర్స్ మైనస్ నెంబర్ని ఈవెన్ పవర్స్తో మైనస్ నెంబర్కి ఈవెన్ పవర్స్ ఉంటే అదేమవుతుంది పాజిటివ్ అయిపోతుంది కదా 1 పవర్ -1 పవర్ 2 వచ్చేసరికి 1 ఇంటూ -13 ఏంటిది -13 అండ్ A12కి చూసుకుందాం సేమ్ -1 1 2 ఏంటిది 3 అవుతుంది ఇంటూ A12 వచ్చేసరికి మనకి -11 ఈక్వల్స్ టు ఇక్కడ చూసిరాను ఇక్కడ పవర్లో మనకి ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి ఇక్కడ నెగిటివ్ నెంబర్ ఉంది మనకి ఇక్కడ నెగిటివ్ నెంబర్ ఉంటుంది -1 మిగులుతుంది -1 ఇంటూ -11 వచ్చేసరికి +11 అండ్ A13 వచ్చేసరికి -1 పవర్ 4 ఇంటూ -7 మనకి ఇక్కడ పాజిటివ్ నెంబర్ ఉంటుంది పాజిటివ్ నెంబర్ ఇంటూ నెగిటివ్ నెంబర్ ఈక్వల్స్ టు నెగిటివ్ నెంబర్ అంటే -1 ఇంటూ 1 ఇంటూ -7 వచ్చేసరికి -7 అనమాట అట్లనే A21 వచ్చేసరికి ఏంటిది 3 అండ్ ఇక్కడ మిస్ జారేగా అండ్ ఇక్కడ మనకి A21 వచ్చేసరికి -7 A21 కూడా ఇక్కడ -1 -1 -7 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ఇంటూ 7 7 అనమాట ఇట్లనే A ఇంటూ 2 ఈక్వల్స్ టు A ఇంటూ 2 కదా -1 పవర్ 4 ఇంటూ 2 ఏంటిది -1 M ఇంటూ 2 ఏంటిది M22 ఏంటిది -5 ఈక్వల్స్ టు ఇక్కడ మనకి +1 ఇంటూ -5 వచ్చేసరికి -5 అండ్ A22
2, 3 చూసుకుంటే -1 పవర్ 5 ఇంటూ -1. ఇక్కడ -1 ఉంటుంది, ఇక్కడ -1. -1 ఇంటూ -1 +1. అండ్ A31 ఈక్వల్స్ టు -1 పవర్ 4 ఇంటూ -3 ఈక్వల్స్ టు -3. ఇట్లా అన్ని సాల్వ్ చేసేసేయండి. సో మనకి ఇవన్నీ కోఫాక్టర్స్ అనమాట. ఇట్లా కోఫాక్టర్స్ని మనం ఈ ఫార్ములా యూజ్ చేసుకొని క్యాలిక్యులేట్ చేస్తాం. అండ్ మైనస్ ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలో మీకు అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ ఇప్పుడు మనం ఎడ్జ్ జాయింట్ తీసుకుంటాం. ఎడ్జ్ జాయింట్ అంటే ఏం లే బై, ఎడ్జ్ జాయింట్ అంటే ఎడ్జ్ జాయింట్ ఆఫ్ ఏ వచ్చేసరికి మనం ఎట్లా రిప్రజెంట్ చేసుకుంటాం, ట్రాన్స్పోజ్ ఆఫ్ కోఫాక్టర్స్ ఆఫ్ ఏ అనమాట. ఓకే, అంటే ఇందాక మనకి ఒక ఎగ్జాంపుల్ వచ్చింది కదా, ఇక్కడ మనకి కోఫాక్టర్స్ అన్నీ వచ్చినాయి. ఇప్పుడు మనకి కోఫాక్టర్స్ మనం ఒక మ్యాట్రిక్స్లో రాస్తాం. ఎట్లా, ఫస్ట్ A11 ఏంటిది మనం చూస్తున్నాం. A11 -13 11 -17 -7 -13 11 -7. అండ్ ఇప్పుడు సెకండ్ రోజు చూస్తున్నాం. 7 -1 1 7 -5 1 సారీ. నెక్స్ట్ థర్డ్ రోజు చూస్తున్నాం. థర్డ్ రోజు సరికి -3 -3 3. ఈ మ్యాట్రిక్స్ ఒక కోఫాక్టర్స్ ఇవన్నమాట. మనం దీన్ని ట్రాన్స్పోజ్ చేస్తే మనకి ఎడ్జ్ జాయింట్ వస్తుంది. అంటే ఏ ట్రాన్స్పోజ్ చేస్తే మనకి ట్రాన్స్పోజ్ అని చెప్పిన కదా, రో కాలం అవుతుంది, కాలం రో అవుతుంది. ఇప్పుడు -13 11 -7 7 -5 1 -3 -3 3. సో దీన్ని మనం ట్రాన్స్పోజ్ చేసిన తర్వాత దీన్ని మనం ఎడ్జ్ జాయింట్ ఆఫ్ ఏ అంటాం అన్నమాట. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దీన్ని ప్రాపర్టీస్ చూసుకున్నాం. ఎడ్జ్ జాయింట్ యొక్క ప్రాపర్టీస్ చూసుకున్నప్పుడు ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేసరికి ఏ ఇంటూ ఎడ్జ్ జాయింట్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు కెన్ బి రిటర్న్ యాజ్ ఈక్వల్స్ టు ఎడ్జ్ జాయింట్ ఆఫ్ ఏ ఇంటూ ఏ అనమాట, ఆర్ det ఆఫ్ ఏ ఇంటూ ఐ. ఐ అంటే ఏంటిది, ఐడెంటిటీ మ్యాట్రిక్స్. సెకండ్ ప్రాపర్టీ చూసుకుందాం. det ఆఫ్ ఎడ్జ్ జాయింట్ ఏ కెన్ బి రిటర్న్ యాజ్ det ఆఫ్ ఏ పవర్ n-1. n అంటే ఇందాక చెప్పిన కదా, n అంటే ఇక్కడ 3/3 మ్యాట్రిక్స్ కదా ఇది, ఇక్కడ n వచ్చేసరికి 3 అనమాట. అంటే ఈ మ్యాట్రిక్స్ n వచ్చేసరికి 3. ఇంకా నెక్స్ట్ ఎడ్జ్ జాయింట్ ఆఫ్ ఏబి వచ్చేసరికి మనం ఎట్లా రాయొచ్చు దీన్ని, ఎడ్జ్ జాయింట్ ఆఫ్ ఏ ఇంటూ ఎడ్జ్ జాయింట్ ఆఫ్ బి అని రాయొచ్చు. నెక్స్ట్ ప్రాపర్టీ ఎడ్జ్ జాయింట్ ఆఫ్ కే ఇంటూ ఏ. కే అనేది ఒక స్కేలర్ నెంబర్. అండ్ ఇప్పుడు కే బయటకు వస్తే కే పవర్ n-1 ఇంటూ ఎడ్జ్ జాయింట్ ఏ. ఎన్ అంటే చెప్పిన కదా ఇదనమాట, ఎన్ అంటే ఇక్కడ 3 అనమాట మనకి. ఈ మ్యాట్రిక్స్ 3. ఒకవేళ 2/2 స్క్వేర్ మ్యాట్రిక్స్ ఉంటే 2, ఒకవేళ 4/4 స్క్వేర్ మ్యాట్రిక్స్ ఉంటే 4 అనమాట. నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చేసరికి ఎడ్జ్ జాయింట్ ఏ. ఇక్కడ రెండు ఎడ్జ్ జాయింట్లోనే ఒక ఏ ఉన్నప్పుడు మనం ఎట్లా రాయొచ్చు దీన్ని, det ఆఫ్ ఏ పవర్ n-2, రెండు ఎడ్జ్ జాయింట్లోనే కూడా 2 ఇంటూ ఏ అనమాట. ఈ 5 ప్రాపర్టీస్ గుర్తుపెట్టుకోండి ఎడ్జ్ జాయింట్లో నుంచి. ఎడ్జ్ జాయింట్ ఏందో ఎక్స్ప్లెయిన్ చేసిన, నెక్స్ట్ ప్రాపర్టీస్ కూడా చెప్పిన. నెక్స్ట్ మనం ఇన్వర్స్ చూసుకుందాం. నెక్స్ట్ మనం ఇన్వర్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ చూద్దాం. ఇన్వర్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ మనం ఏ పవర్ -1 అని రిప్రజెంట్ చేస్తాం. దీన్ని మనం ఎట్లా రాస్తామంటే 1/det ఆఫ్ ఏ ఇంటూ ఎడ్జ్ జాయింట్ ఏ అనమాట. ఇది ఏ ఇన్వర్స్. ఓకే, ఇప్పుడు మనం దీని ప్రాపర్టీస్ చూసుకుంటున్నాం. మనకి ఎడ్జ్ జాయింట్ ఏందో ముందుగా, ఎడ్జ్ జాయింట్ ఏంటి, det ఆఫ్ ఏతో మల్టిప్లై చేసి ఉంటే, det ఆఫ్ ఏతో డివైడ్ చేసి ఉంటే మనకి ఇన్వర్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ వచ్చేది అనమాట. ఇప్పుడు మనం ప్రాపర్టీస్ చూసుకుందాం. ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేసరికి ఈ పవర్ కే హోల్ పవర్ -1 ఈక్వల్స్ టు కెన్ బి రిటర్న్ యాజ్ ఏ ఇన్వర్స్ పవర్
కే ఈక్వల్స్ టు ఏ పవర్ మైనస్ కే కూడా రాయొచ్చు. ఎందుకంటే -1 ఇంటూ కే చేసుకుంటే ఏ పవర్ మైనస్ కే వస్తుంది. నెక్స్ట్ ప్రాపర్టీ ఏ ట్రాన్స్పోజ్ హోల్ ఇన్వర్స్ని మనం ఇట్లా రాసుకోవచ్చు అంటే ఏ ఇన్వర్స్ హోల్ ట్రాన్స్పోజ్ అని రాసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాపర్టీ ఏ ఇన్వర్స్ టు ది హోల్ ఇన్వర్స్ని ఎట్లా రాసుకోవచ్చు అంటే ఏ అనమాట. ఏబి హోల్ ఇన్వర్స్ని మనం ఎట్లా రాసుకోవచ్చు అంటే మనం ఇందుకు ఒక ట్రాన్స్పోజ్లో ఒక ప్రాపర్టీ చూస్తున్నాం కదా. ఇప్పుడు ఎట్లా అంటే అది ఎట్లా ఉంటుంది అంటే బే ఇన్వర్స్ ఇంటూ ఏ ఇన్వర్స్, అది కూడా సేమ్ ఎట్లనే కదా. ఏబి హోల్ ట్రాన్స్పోజ్ ఎట్లా రాసుకోవచ్చు, బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్, ఇది కూడా అంతే, బి ఇన్వర్స్ ఇంటూ ఏ ఇన్వర్స్ అనమాట, ఉల్టా పల్టా ఉంటుంది. కే ఇంటూ ఏ హోల్ ఇన్వర్స్ని మనం ఎట్లా రాసుకోవచ్చు అంటే కే బయట కేని డివైడ్ చేసుకోవాలి 1/k ఇంటూ ఏ ఇన్వర్స్ అనమాట. ఇన్వర్స్ యొక్క ప్రాపర్టీస్ ఇవి. నెక్స్ట్ మనం క్రామర్స్ రూల్ చేసుకుందాం. క్రామర్స్ రూల్ అంటే ఏం లేదు, క్రామర్స్ రూల్ అనేది చాలా ఈజీ అనమాట. ఎట్లా అంటే ఇప్పుడు మన క్వశ్చన్లో ఇట్లా కొన్ని ఈక్వేషన్స్ ఇస్తారు అనమాట. a1x ప్లస్ b1y ప్లస్ c1z ఈక్వల్స్ టు d1 అండ్ a2x ప్లస్ b2y ప్లస్ c2z ఈక్వల్స్ టు d2, a3x ప్లస్ b3y ప్లస్ c3z ఈక్వల్స్ టు d3 ఇస్తారనమాట. మనం ఫస్ట్ కామర్స్లో ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి మనం డెట్ ఫైన్ చేస్తాం. ఓకే, డెట్ని మనం ఇట్లా దీన్ని డెట్లా రిప్రజెంట్ చేసుకుంటాం. డిటర్మినెంట్ ఇలా రిప్రజెంట్ చేసుకుంటాం. డెట్ అంటే తెలుసు కదా, మనం డెట్ దేనికి ఫైన్ చేసుకుంటాం, a1 a2 a3 b1 b2 b3 c1 c2 c3. del1ని మనం ఎట్లా రాసుకుంటాం అంటే ఈ d1 అని చూసిరా, మనం a1 a2 a3 ప్లేస్లో పెడతాం అనమాట. ఇక్కడ d2 d3. నెక్స్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ b1 b2 b3 అండ్ c1 c2 c3. అట్లనే del2 అంటే డెట్ ఆఫ్ 2 అంటే సెకండ్ కాలంలో పెడదాం. అండ్ నెక్స్ట్ డెట్2ని మనం సెకండ్ కాలంలో పెడతాం, a1 a2 a3. అండ్ ఇప్పుడు మనం థర్డ్ కాలంలో పెడతాం d1 d2 d3ని. ఎట్లా d1 d2 d3. సో ఇది అయిపోయినా నెక్స్ట్ మనం ఇప్పుడు XYZ వేరియబుల్స్ని ఫైండ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే x ఈక్వల్స్ టు del1 బై del అండ్ y ఫైండ్ చేయడానికి del2 బై del అండ్ ఫైనలీ z ఫైండ్ చేయడానికి del3 బై del చేస్తాం. ఇప్పుడు ఇట్లా చేసిన తర్వాత మనకి XYZ వేరియబుల్స్ యొక్క వాల్యూస్ వచ్చేస్తాయి అనమాట. సో ఏదైతే ప్రాసెస్ ఉందో దీన్ని క్రామర్స్ రూల్ అంటాం. క్రామర్స్ రూల్ని సింప్లిఫైడ్ వర్షన్లో రాస్తే క్రామర్స్ రూల్లో ఫస్ట్ ఈ డెట్ అనేది నాట్ ఈక్వల్స్ టు 0 వచ్చింది అనుకో, అప్పుడు యూనిక్ సొల్యూషన్స్ ఉంటాయి. యూనిక్ సొల్యూషన్స్ ఒకవేళ డెట్ ఈక్వల్స్ టు 0 సేమ్ మళ్ళీ ఇందులో 2 కండిషన్స్ ఉంటాయి. ఏంటిది, ఇప్పుడు ఇక్కడ del1 del2 del3 ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ మూడిట్లో ఈ del1 del2 del3లో ఈ మూడిట్లో ఏదో ఒకటి నాట్ ఈక్వల్స్ టు 0 అయింది అనుకోండి, అప్పుడు దానికి నో సొల్యూషన్స్ అనమాట. ఎట్లా అట్లీస్ట్ 1 del1 del2 del3 not equals to 0, then no solutions. And next, if del1 equals to del2 equals to del3 equals to 0 అనుకోండి, అప్పుడు మనకి ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉంటాయి అనమాట. ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉంటాయి మనకి.
గైస్ మనం నెక్స్ట్ క్యాలీ హ్యామిల్టన్ థీరం ఇది లాస్ట్ అయిపోయింది ఈరోజు సెషన్. ఇందేం లేదు. a minus lambda I equals to 0. Rate of a minus lambda equals to 0. ఇది క్యాలీ హ్యామిల్టన్ థీరం. దీని నుంచి మనం ఇన్వర్స్ ఆఫ్ ఏ ఫైండ్ చేయవచ్చు. ఇట్లా దీని ఇంకా యూజెస్ ఉంటాయి. సో ఇది అనమాట క్యాలీ హ్యామిల్టన్ థీరం. ఇది దీని నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి. అండ్ ఫైనల్లీ మనకి క్వశ్చన్లో మనకి ఇట్లాంటి కొన్ని కనిపిస్తాయి, అంటే కొన్ని టర్మ్స్ కనిపిస్తాయి. ఈ టర్మ్స్ గుర్తుపెట్టుకోండి. ఇఫ్ మ్యాట్రిక్స్ ఇస్ ఇఫ్ ద మ్యాట్రిక్స్ ఈస్ కన్సిస్టెంట్ అంటే, ఇప్పుడు కన్సిస్టెంట్ అని టర్మ్ కనిపిస్తుంది అనుకో, అప్పుడు సొల్యూషన్స్ ఎగ్జిస్ట్ అనమాట. అంటే ఆ యొక్క ఈక్వేషన్స్కి సొల్యూషన్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఒకవేళ ఇన్కన్సిస్టెంట్ అనుకో, ఇన్కన్సిస్టెంట్ అని మెన్షన్ చేసి ఉంటే క్వశ్చన్లో, అప్పుడు నో సొల్యూషన్స్ అన్నమాట. అట్లనే హోమోజెనస్ అంటే, హోమోజెనస్ అని టర్మ్ కనిపిస్తే అప్పుడు కాన్స్టెంట్ టర్మ్స్ ఉంటాయి కదా. అంటే ఇప్పుడు ఇందులో కాన్స్టెంట్ టర్మ్ అంటే D2 D1 ఇవన్నీ ఉన్నాయి చూసారా. కాన్స్టెంట్ టర్మ్స్ వచ్చేసరికి కాన్స్టెంట్స్ ఆర్ 0 అనమాట. ఇది హోమోజెనస్ అయితే. అండ్ అట్లనే ట్రివియల్ సొల్యూషన్స్ వచ్చేసరికి ఏమవుతుంది, ఆల్ వేరియబుల్స్ ఆర్ 0. అంటే XYZ ఈక్వల్స్ 0 వస్తే దాన్ని ట్రివియల్ సొల్యూషన్ అంటామంటారు. ఇవి గుర్తుపెట్టుకోండి గైస్. ఈరోజు మనకి ప్రాబ్లమ్ సాల్వ్ చేసే అంత టైం లేదు. సో ఇక్కడ వరకు మీకు వీడియో నచ్చినటువంటి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి హెల్ప్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. అట్లనే నా టీచింగ్లో ఏమైనా చేంజెస్ కావాలనుకుంటే కమెంట్ చేయండి. సైనింగ్ ఆఫ్ స్టడీ డ్యూడ్.